Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మనం M2 గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో యూనిట్ 2కి సంబంధించిన కాషీ ఆయిలర్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో అయితే ఇక్కడ R22 బ్యాచ్ వాళ్ళకి జేఎన్టీ కాకినాడ వాళ్ళకి ఈ సిలబస్ ఉంది కాబట్టి ఒక్కసారి చూడండి. జేఎన్టీ కాకినాడ వాళ్ళకి ఈ కంటెంట్ ఉంది. మరి ఒక్కసారి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. సో గివెన్ డి ఈస్ సో x² d² xd అట్లా ఉన్నప్పుడు మనం ఈ యొక్క కాషీ ఆయిలర్ ఈక్వేషన్ని ఉపయోగిస్తాం. ఓకే, సో గివెన్ d ఈస్ x² d² ప్లస్ xd మైనస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x². సో ఇలాంటి మోడల్ ఉన్నప్పుడు వర్కింగ్ రూల్ ఏంటంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ zని సబ్స్టిట్యూట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నుంచి z ఈజ్ ఈక్వల్ టు log xని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకొకటి తీటా అనేది d/dz అన్నమాట. ఓకే, ఇంతకుముందు మనకి మోడల్ 6 వరకు ఆపరేటర్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు d/dx, ఇక్కడ కూడా తీటా అనేది ఆపరేటర్ d/dz. ఓకే, సో ఇప్పుడు x² d² y ఇలా ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను ఫార్ములా, x² d² y ఉంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ y. అదేవిధంగా x³ d³ ఇంటూ y ఉంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ తీటా మైనస్ 2 ఇంటూ y. కాబట్టి అలా రాయాలి. xd ఉంటే తీటా y అంతే. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దట్ ఈస్ x² d² y ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, తీటా ఇంటూ తీటా మైనస్ 1 ప్లస్ xd అంటే xdy అంటే తీటా ఓన్లీ మైనస్ 4 అలానే ఉంటుంది ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, e పవర్ z. ఓకే, ఇంకా హోల్ స్క్వేర్ అలానే ఉంటుంది. a పవర్ m హోల్ పవర్ n, a పవర్ m ఇంటూ n, e పవర్ 2z వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇంకా సింప్లిఫికేషన్ చేస్తున్నా, తీటా స్క్వేర్ మైనస్ తీటా ప్లస్ తీటా మైనస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2z అనమాట. మైనస్ తీటా ప్లస్ తీటా క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మిగిలింది తీటా స్క్వేర్ మైనస్ 4 into y is equal to e power 2z, that is taking as number 1. ఇది ఎలా ఉంది మనకి, let f of theta into y is equal to q of z లాగా ఉంది. వేర్ f of theta అంటే theta square minus 4, వేర్ f of theta is equal to theta square minus 4. అలానే q of z, దట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ z. రైట్ సైడ్ లో ఉండేదంతా q of z, q of z ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2z. ఓకే, ఇప్పుడు ఏ మోడల్కైనా కాషీ ఆయిలర్ కానీ లెజెండరీస్ కానీ అలానే నంబర్ 6 వరకు 1 నుంచి 6 వరకు మెథడ్స్ ఉన్నాయి మన ఛానల్లో యూనిట్ 2లో. సో ఏ మెథడ్కైనా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. ఓకే, సో మరి రైట్ సైడ్లో పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి, రైట్ సైడ్ e పవర్ 2z. ఓకే, సో ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ అని కనుక్కుంటున్నాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. అంటే d ఉంది కదా, ఇక్కడ తీటా ఉందిగా, తీటా ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m² మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. తీటా ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ m² ఈజ్ ఈక్వల్ టు 4, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట. ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ √4 అంటే 2 అనమాట, ప్లస్ ఆర్ మైనస్ ఇంకా ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్స్, ఒకటి +2 ఒకటి -2. సో ఇలా వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములాని రాద్దాం. సో దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్
ఓకే, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇంతకుముందు మోడల్ 1 కైనా 2 కైనా 3 4 5 6కి C1 e పవర్ ఆల్ఫా ఎక్స్, అంటే ఆల్ఫా అంటే కొందరు ఆల్ఫా బీటా అనుకుంటుంటారు, m1 మనం m1 అనుకుంటాం 2x ప్లస్ C2 e పవర్ మైనస్ 2x. ఇంతకుముందు ఆపరేటర్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ D బై dx కాబట్టి ఇక్కడ x వేరియబుల్ రాసాం. ఇప్పుడు z ఉంది, తీటా ఈజ్ ఈక్వల్ D బై dz అంటే C1 e పవర్ m1z ప్లస్ C2 e పవర్ m2z. కాబట్టి అలా రాస్తాం, C1 e పవర్ 2z ప్లస్ C2 e పవర్ మైనస్ 2z. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లంలో వేరియబుల్స్ అన్ని ఎక్స్లో ఉన్నాయి కానీ అక్కడ జెడ్ ఉంది. ఇదంతా మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ జెడ్ని రీప్లేస్ చేయడం వల్ల, అలానే జెడ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ అనుకోవడం వల్ల జెడ్ లేక్ వచ్చింది. ఓకే, సో కాబట్టి సో మళ్ళీ మనం ఏంటంటే ఎక్స్ లేకి మార్చేసుకుందాం, బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అనమాట. ఇది ఒక్కటి సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. జెడ్ సపరేట్గా ఉందనుకో అప్పుడు మనము లాగ్ ఎక్స్ రాయొచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, సో వైసీ దట్ ఈజ్ ఈక్వల్ టు C1 ఈ పవర్ 2z ఉంది కదా, దానిని ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n, అగైన్ 2z ఇదే వచ్చేది. సో ఈ పవర్ జెడ్ని ఏం రాయొచ్చు మనము, ఎక్స్ రాయొచ్చు స్క్వేర్ అనమాట. ఓకే, సో కాబట్టి C1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ C2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ రాస్తున్నాం. ఎందుకు, ఈ పవర్ మైనస్ 2zని ఈ పవర్ జెడ్ హోల్ పవర్ మైనస్ 2 రాయొచ్చు, ఈ పవర్ జెడ్ని ఎక్స్ రాయొచ్చు, హోల్ పవర్ మైనస్ 2, ఎక్స్ పవర్ మైనస్ 2ని 1 బై ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు. ఎస్, ఓకే, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2 అనమాట. ఇప్పుడు మన ప్రాబ్లానికి పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. ఓకే, సో నంబర్ 1కి రైట్ సైడ్ ఈ పవర్ ఏఎక్స్ మోడల్ అంటే యాక్చువల్గా మనం యూనిట్ 2లో మోడల్ 2 గురించి డిస్కస్ చేస్తాం. సేమ్ అలానే. ఓకే, అక్కడ ఒకసారి డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. ఈ పవర్ ఏఎక్స్లో పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఆపరేటర్ తీటా కాబట్టి ఈ పవర్ ఏ జెడ్ ఇట్లా ఉన్నప్పుడు పుట్ తీటా ఈజ్ ఈక్వల్ టు జెడ్ కోఎఫిషియంట్ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకొక చిన్న పాయింట్, అక్కడ మోడల్ 2లో ఆపరేటర్ క్యాపిటల్ D బై dx అలా ఉన్నప్పుడు డినోమినేటర్ని మనం 0 చేసేస్తే, ఒకవేళ డినోమినేటర్ 0 అవుతే D ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసి x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అయితే ఇక్కడ తీటా ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే జెడ్ కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేస్తే డినోమినేటర్ 0 అవుతే జెడ్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ తీటాని డిఫరెన్షియేటింగ్ చేయాలి. అది డిఫరెన్స్. సో పర్టికులర్ ఇంటెగ్రల్ సో yp that is equal to 1 by f of d into q of, ఇక్కడ f of theta into q of z. yp is equal to 1 by f of theta into q of z. So yp that is equal to 1 by f of theta అంటే మనకి ఇదో ఇక్కడ theta square minus 4, q of z అంటే e పవర్ 2z. ఎస్, ఇప్పుడు మనం తీటా ప్లేస్లో జెడ్ కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. జెడ్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 2 అనమాట. సో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు డినోమినేటర్ 0 అవుతుంది. 2 స్క్వేర్ మైనస్ 4, 4 మైనస్ 4, డినోమినేటర్ 0 అయింది కదా. ఏం చెప్పాను, జెడ్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ తీటాని డిఫరెన్షియేటింగ్ చేయాలి. అక్కడ మోడల్ 2లో ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డీని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ తీటా స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2 తీటా కాన్స్టెంట్కి 0 అయిపోతుంది. ఎస్, ఫైనల్గా మన టార్గెట్ ఏంటి, తీటా టర్ములు ఎలిమినేట్ చేయాలి, అక్కడ డి టర్మ్స్ ఎలిమినేట్ చేయాలి. ఓకే, మోడల్ 2లో పుట్ తీటా ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇంకొకసారి సబ్స్టిట్యూట్ చేయాలి జెడ్ కోఎఫిషియంట్ని. సో వైపీ దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ 1 by 2 theta అంటే 2 into e power 2z, that is yp is equal to
z/2 into 2 4 e⁻²z. ఎస్, మళ్ళీ ఇక్కడ జెడ్లు ఉన్నాయి. మన ఆన్సర్లో ఎక్స్ వేరియబుల్స్ ఉండాలి, ఎందుకంటే మన ప్రాబ్లం ఎక్స్లో ఉంది కాబట్టి. ఎస్, మళ్ళీ మనం రీప్లేస్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ రీప్లేస్ ఏంటి, బట్ x is equal to e⁻z అండ్ z is equal to z సపరేట్గా ఉంది, దాని ప్లేస్లో log x ని రాయాలి. ఓకే, బట్ z is equal log x. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో yp దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 1/4 z అంటే ఏంటి, log x అన్నమాట. ఓకే, ఇంటూ e⁻2z ఇందాక చేసాం. e⁻2z ని మనం e⁻z² రాయొచ్చు. e⁻z అంటే x ఇంకా స్క్వేర్ ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఇంకా ఏం రాయొచ్చు, x² రాయొచ్చు. 1/4 ఇంటూ log x ఇంటూ x². ఓకే, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇప్పుడు మన ప్రాబ్లంకి జనరల్ సొల్యూషన్ ని రాద్దాం. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ DE ఈజ్, జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ DE ఈజ్. సో ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో y ఈజ్ ఈక్వల్ టు yc అంటే అది నంబర్ 2 c1x² ప్లస్ c2/x² ప్లస్ 1/4 ఇంటూ log x ఇంటూ x². ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.